మీషో యాప్ ఇండియాస్ నెంబర్ 1 రీసేల్ యాప్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఆ ప్రొడక్ట్స్ సేల్ అయినట్లయితే కమిషన్స్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రొడక్ట్ కి డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న రిఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. మీ ఫస్ట్ ప్రొడక్ట్ లో 10% డిస్కౌంట్ ని తీసుకోండి. చకాచక్ దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మంచి మార్జిన్స్ ని గ్రాప్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం మీషో యాప్. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ₹1000 సంపాదించుకోవడానికి ఒక కొత్త యాప్ రావడం జరిగింది అనమాట. త్రూ బిట్కాయిన్ లోకి మీరు డబ్బులు తీసుకోవచ్చు. సూపర్ యాప్, నిజంగా సూపర్ యాప్ అనమాట. సో ఇటువంటి యాప్స్ రేర్ గా వస్తుంటాయి. జస్ట్ లైక్ మీరు పివోట్ కానివ్వండి, హప్పో కానివ్వండి, సో ఇటువంటి యాప్స్ చూడడం జరిగింది కదా. సో ప్రీవియస్ గా ఎవ్రీడే మనం వెళ్ళి క్లైమ్ చేసుకుని సమ్ ఆఫ్ బీటీసీ తీసుకుంటూ వచ్చాం. సో దాని రిలేటెడ్ గా ఉంటుందన్నమాట ఈ యాప్ అనేది. వితౌట్ ఎనీ స్పామ్, అసలు స్పామ్ అనే మాటే ఉండదు దీంట్లో. టోటల్ ప్రొఫెషనల్ యాప్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ చిన్న లిటికేషన్ ఉంది. మీరు ఇక్కడ రిఫర్ చేసుకుంటే మాత్రమే ఇన్కమ్ స్క్రాప్ చేసుకోగలరు అనమాట. సో అండ్ మీకు రిఫరల్స్ ఉన్నారు అనుకుంటే యాప్ని కంటిన్యూ చేయండి, లేదు అనుకుంటే క్విట్ అయిపోండి. సో ఇక తెలుసుకుందాం ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోయినా దానికి నేనే బాధ్యత అవుతాను. సో బాస్, దయచేసి వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. గ్యారంటీ ఆఫ్ అమౌంట్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం బీటీసీకి టర్న్ చేసుకుంటాం, బీటీసీ నుంచి మన బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు తెప్పించుకుంటాం. క్లియర్ గా తెలుసుకుందాం ఎలా అనేది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఒక సైట్ లోకి తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పేసి క్లియర్ గా అడుగుతుంది. గూగుల్ తో సైన్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇన్వైట్ అండ్ అర్న్ ఇక్కడ చూసుకున్నట్టయితే $2 lakhs ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు అనమాట. సో మిస్ చేయకూడదు బాస్, మంచి అవకాశం అనమాట ఇది. సో ఫటాఫట్ డైరెక్ట్ గా అండ్ మీ జీమెయిల్ తో ఇక్కడ డైరెక్ట్ గా సైన్ ఇన్ చేసేసేయండి. బట్ ఇక్కడ రిఫరల్ లింక్ తో చేస్తే మాత్రమే మీకు డబ్బులు వస్తాయి. ఇక్కడ 5 స్టెప్స్ ఉన్నాయి. 5 స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఆ 5 స్టెప్స్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. సో క్లియర్ గా తెలుసుకుందాం. రిఫరల్ లింక్ తో మస్ట్ గా జాయిన్ అవ్వండి. ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఓకే, సో సైన్ ఇన్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా మీకు యాప్ ని డౌన్లోడ్ చేసుకోమంటుంది. డౌన్లోడ్ యాప్ అని చెప్పేసి బటన్ ని ట్యాప్ చేసేసేయండి. సో డౌన్లోడ్ బటన్ యాప్ని ట్యాప్ చేసేసేయండి. డౌన్లోడ్ యాప్ అని చెప్పేసి బటన్ ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది అనమాట. మ్యాథ్స్ 365 యాప్ నేమ్. సో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే యాప్ అనేది మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపించడం జరుగుతుంది. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అలో అని చెప్పేసి పర్మిషన్స్ యాక్సెప్ట్ చేసేసుకోండి. సో పర్మిషన్స్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా యాప్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కొన్ని ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని గేమ్స్ రిలేటెడ్గా. సో తెలుసుకుందాం వాటన్నిటి గురించి. సో ఇక్కడ కింద ఇంటూ మార్క్ కనిపిస్తుంది. ఇంటూ బటన్ని ట్యాప్ చేసేసేయండి. ఇంటూ బటన్ని ట్యాప్ చేసిన తర్వాత అండ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. 3 లైన్స్. ఆ లైన్స్ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ కనిపిస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. సైన్ ఇన్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే అగైన్ మీకు ఇక్కడ లాగిన్ అవ్వమంటుంది. సేమ్ ఏదైతే గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయ్యారో ప్రీవియస్ గా, అదే గూగుల్ అకౌంట్ తో ఇక్కడ లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఏంటిదంటే యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో డైరెక్ట్ గా నా యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ అయిపోయిన వెంటనే క్లియర్ గా ఇలా రావడం జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ జాయిన్ అయిపోయిన ప్రతి ఒక్కరికి 12 cents ఆఫ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డైరెక్ట్ గా ఇక్కడ వ్యాలెట్ అనే బటన్ ని ట్యాప్ చేసేసేయండి. వ్యాలెట్ లోకి వెళ్ళిన వెంటనే 12 cents మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ MC కాయిన్స్ కింద మనకు 100 కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని వాల్యూ 12 cents. అండ్ ఇక్కడ ఈ అమౌంట్ తో మనం డైరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రిడిక్ట్ చేస్తే అండ్ అక్కడ విన్ అవుతే మన అమౌంట్ కాస్త డబల్ అవుతుంది అనమాట. సో వాటిని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు సమ్ ఆఫ్ అమౌంట్ వచ్చేస్తుంది. ఈ వచ్చిన అమౌంట్ తో పాటు మనం ఇక్కడ కొన్ని టాస్కులు చేయాలి. ఆ టాస్కులు చేసినట్లయితే ఇక్కడ నుంచి ఎవ్రీడే బోనస్ ని క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏం చేస్తాం, ఏ విధంగా చేస్తాం అనేది ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఇంకా నేను బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఇన్వైట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్వైట్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేయండి. ఇన్వైట్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ డైరెక్ట్ గా మీకు ఇక్కడ చూడండి 20 బీటీసీ మీకు అండ్ బోనస్ పూల్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ రిఫరల్స్ చేసిన వాళ్ళందరికీ ఏంటిదంటే పూల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఒక రిఫర్ చేయండి, 2 రిఫర్ చేయండి, 3 చేయండి, 4 చేయండి. బట్ ఇక్కడ చేసిన వాళ్ళకి ఏంటిదంటే ఈ పూల్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు రిఫర్ నేను చెప్పిన ఈ టాస్కులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏంటిదంటే సో మీరు రిఫర్ చేసినట్లయితే ఇక్కడ మీకు టైం అనేది కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ టైం లోపల మీ బోనస్ మీరు తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి డైరెక్ట్ గా టోటల్ ఎర్నింగ్ అనే బటన్ ని ట్యాప్ చేసేసేయండి కింద. సో ఆ బటన్ ట్యాప్ చేసిన వెంటనే మీకు ఏంటిదంటే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒకసారి క్లియర్ గా చదువుకుందాం. సో ఇక్కడ చూడండి డైరెక్ట్ గా కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే దీంట్లో మీరు పూల్ తీసుకోవాలి అనుకుంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ అండ్ రిజిస్టర్ వయా యువర్ ఇన్వైట్ లింక్.
సో ప్రతి ఒక్కరు ఇన్వైట్ లింక్ తోనే జాయిన్ అవ్వాలి, అంటే రిఫరల్ లింక్ తోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాగిన్ మ్యాచెస్, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా మ్యాచ్ 365 లో డైరెక్ట్ గా లాగిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 మ్యాచ్ ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలాగో క్లియర్ గా చూద్దాం. మనకు వచ్చిన అమౌంట్ తో, అంటే మన 100 MC కాయిన్స్ లో మనం ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పోస్ట్ చేయాలి, ఒక కామెంట్ చేయాలి, సో రిలేటెడ్ గా, అండ్ అవేంటితో ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో ఈ ఆప్షన్స్ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ గా నేను వెళ్తున్నాను బ్యాక్ కి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఒకసారి అండ్ ఇక్కడ హోమ్ లోకి వెళ్తాను. హోమ్ లోకి వెళ్ళి క్లియర్ గా మీకు ఇక్కడ చూపిస్తాను మనం ఏం చేయాలి అని చెప్పేసి. సో కింద మరికొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సపోర్ట్ టీమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ఎక్కడ స్పామ్ అనే మాటే ఉండదు, హ్యాపీగా ఇక్కడ నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక నేను వచ్చేసాను హోమ్ లోకి. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, బజ్ అండ్ ఫిక్సర్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి ఏంటిదంటే మనం చేయబోతున్న టాస్క్లు అనమాట. బజ్ లో వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ లైక్ చేయొచ్చు, పోస్ట్ చేసుకోవచ్చు, అండ్ దాంతోపాటు కామెంట్ చేసుకోవచ్చు. ఇక ఫిక్సర్ లో వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ నుంచి ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అనమాట మ్యాచెస్ ని. సో డైరెక్ట్ గా బజ్ అనే బటన్ ట్యాప్ చేసేస్తున్నాను. బజ్ అనే బటన్ ట్యాప్ చేస్తున్న వెంటనే డైరెక్ట్ గా ఇక్కడ ఏంటిదంటే ఒక పోస్ట్ కి లైక్ చేసేస్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ లైక్ చేసేసాను. లైక్ చేయాలంటే లైక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కామెంట్ చేయాలి అనుకుంటున్నాను ఈ పోస్ట్ కి. ఆ పోస్ట్ పక్కన కామెంట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ కామెంట్ చేసేస్తాను. సో ఓకే, గ్రేట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ డైరెక్ట్ గా అండ్ ఆ కామెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాకు ఇచ్చిన టాస్క్ లో అండ్ నేను ఇక్కడ ఒక టాస్క్ కంప్లీట్ చేసేసాను. బికాస్ ఆఫ్ ఒక ఇన్విటేషన్ లింక్ తో జాయిన్ అయ్యాను అండ్ అకౌంట్ ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కామెంట్ చేశాను. అగైన్ నేను ఇక్కడ చేయాల్సిన పని ఏంటిదంటే ఒక పోస్ట్ చేయాలి. సో పోస్ట్ చేస్తాను చూడండి. బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. ఆ పెన్సిల్ సింబల్ ని ట్యాప్ చేయండి. ఆ సింబల్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. మీ మొబైల్లో నుంచి ఒక ఇమేజ్ ని యాడ్ చేయండి. సో ఇక్కడ ఇమేజ్ ని యాడ్ చేసేసాను. ఇక్కడ ఏదో ఒక టైటిల్ రాయండి. సో నేను ఇక్కడ టైటిల్ రాసేస్తున్నాను. సో సూపర్ అని చెప్పేసి అండ్ డైరెక్ట్ గా మీకు చూపించడానికి అండ్ డైరెక్ట్ గా దీన్ని ఏం చేస్తానంటే పోస్ట్ అనే బటన్ ట్యాప్ చేసేస్తాను. పోస్ట్ చేసి పోస్ట్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే పోస్ట్ అయిపోతుంది. ఇది నా కమ్యూనిటీ అందరికీ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా ఈ విధంగా ఇక్కడ పోస్ట్ చేసేసాం, దాంతోపాటు కామెంట్ చేసేసాం. ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇక్కడ ఇన్కమ్స్ క్రాప్ చేయడానికి ఫిక్సర్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనము ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా ప్రిడిక్ట్ చేస్తామో క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ నేను ఫిక్సర్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ చాలా మ్యాచెస్ ఉంటాయి, బట్ కానీ ఇక్కడ మీరు చూసుకొని ఇక్కడ ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొన్ని మ్యాచెస్ మీకు ప్రిడిక్ట్ చూపించవు అండ్ డైరెక్ట్ గా ఆ మ్యాచ్ టైం ని బట్టి మీరు ఇక్కడ ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు మ్యాచెస్ చూసుకొని ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ ప్రెసెంట్ ఒక మ్యాచ్ జరుగుతుంది అండ్ 30 చూపిస్తుంది. అంటే పైన మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు అన్ని స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. సో నేను ప్రిడిక్ట్ ప్రకారంగా చూసుకుంటే ఈ మ్యాచ్ లో ప్రిడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దీన్ని నేను ప్రిడిక్ట్ చేస్తాను. సో డైరెక్ట్ గా బటన్ ట్యాప్ చేస్తాను. చేసిన వెంటనే ప్రతి ఒక్కరికి కింద ప్రిడిక్ట్ అని చెప్పేసి రావాలి. ప్రిడిక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ రాలేదు అంటే ఇంకొక మ్యాచ్ చూడండి. ఇన్ కేస్ రాలేదంటే ఇంకో మ్యాచ్ ట్రై చేయండి. ఓకేనా? సో ప్రిడిక్ట్ అనేది కంపల్సరీ రావాలి. సో ఇక్కడ మనం ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన పని లేదనమాట. డైరెక్ట్గా ఇక్కడ ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ప్రిడిక్ట్ అనే బటన్ ట్యాప్ చేసేసేయండి. ఇక్కడ చూడండి, ఈ టీం గెలుస్తుందా, ఈ టీం గెలుస్తుందా అండ్ డ్రా అవుతుందా. సో 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు ఏ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతున్నది మనకు అంత నాలెడ్జ్ లేదు అండ్ నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. బికాస్ ఇక్కడ కాస్త తెలివి ఉపయోగించండి. సో చాలా మంది మ్యాచెస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ మంది దేనికి ఓటు వేస్తారో దానికి మీరు కూడా ఓటు వేయండి. 100% గెలిచే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ గెలవలేదంటే అది ఇంకా దురదృష్టం అనుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, దీనికి ఎక్కువ ర్యాంకింగ్ ఉంది కాబట్టి నేను దీనికి ఓటు వేస్తాను. సో డైరెక్ట్గా అది కూడా ఏంటిదా, నా దగ్గర ఉన్న 100 MC కాయిన్స్ నేను ఇక్కడ యూజ్ చేస్తాను. ఇక్కడ డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే అండ్ దాన్ని ట్యాప్ చేస్తున్నాను అండ్ ఇక్కడ 100 MC కాయిన్స్ ఇన్బిల్ట్గా తీసేసుకుంటుంది. ఇక్కడ 100 MC అండ్ ఇక్కడ 100 ట్యాప్ చేసినా కూడా వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ అండ్ నేను ఇక్కడ మ్యాచ్ గెలిస్తే 278 MCs నాకు రావడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్గా నేను అది తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కన్ఫర్మ్ అనే బటన్ ట్యాప్ చేసేస్తాను. కన్ఫర్మ్ చేసిన వెంటనే కన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్గా నెక్స్ట్ మనకి ఏంటిదంటే అండ్ ఈ విధంగా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఇలా ప్రిడిక్ట్ చేయడం అయిపోతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మన వ్యాలెట్లోకి వెళ్దాం. వ్యాలెట్లోకి వెళ్తే మన అమౌంట్ 0 అయిపోతుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక 12 cents ఉన్నది ఇప్పుడు 0 అయిపోయింది. సో అండ్ ఇలా ఈ విధంగా మనకి ఏంటిదంటే టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయాయి. అంటే వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము, ఇన్వైట్ అనే బటన్ ట్యాప్ చేయండి. డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి అండ్ రిఫర్ చేయండి మీ ఫ్రెండ్స్ని. సో ఇక్కడ 1 ఫ్రెండ్నైనా రిఫర్ చేయండి. మీరు డైలీ బోనస్ కలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో 2 ఫ్రెండ్స్నైనా రిఫర్ చేయండి. డైలీ బోనస్ కలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ రిఫర్ చేస్తేనే బోనస్, లేకుంటే లేదు. సో ఇక్కడ రిఫర్ చేయండి. రిఫర్ చేసిన తర్వాత నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక టైం డ్యూరేషన్ చూపిస్తుంది. ఆ టైంలో మీ బోనస్ కలెక్ట్ చేసుకోవచ్చు. సూపర్ యాప్ బస్. ఇంతకుముందు పివోట్, హపో, సో చాలా యాప్స్ వచ్చాయి మనం ఇన్కమ్స్ గ్రాప్ చేసుకోవడానికి. మిస్ చేయకూడదు ఇటువంటి ఆపర్చునిటీని.
ఫటాఫట్ రిఫర్ చేయండి, ఇన్కమ్స్ గ్రాప్ చేసుకోండి. నాకు రిఫరల్స్ లేరు, నేను చేయలేను అనుకుంటే సోషల్ మీడియాస్ని యూజ్ చేసుకోండి, కాస్త హైప్ చేసి ఆర్టికల్స్ రాయండి అండ్ అక్కడ నుంచి జాయినింగ్స్ వస్తే తీసేసుకోండి, ఇన్కమ్స్ గ్రాప్ చేసేసుకోండి. కొత్త యాప్ అండ్ ఇక్కడ నుంచి మంచి ఇన్కమ్స్ గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇక డైలీ బోనస్ కింద ఇప్పుడు $2 lakhs ఇక్కడ చూపిస్తుంది, రేపటికి తగ్గొచ్చు పెరగొచ్చు. సో ఇంతటితో ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది. ఇక మనకు వచ్చిన అమౌంట్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, ఏ విధంగా మనం బిట్ కాయిన్స్లోకి టర్న్ చేసుకుంటాం, తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి తెప్పించుకుంటాం, క్లియర్గా తెలుసుకుందాం. డైరెక్ట్గా ఇక్కడ చూడండి అండ్ నేను బ్యాక్ వెళ్తున్నాను, 3 lines బటన్ ట్యాప్ చేసేసాను. ఇక్కడ వ్యాలెట్ అనే బటన్ ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ నాకు వచ్చిన అమౌంట్ అంతా ఎంసీలోకి వచ్చేస్తుంటుంది, అంటే నా కాయిన్స్ కానీ ప్రిడిక్ట్ చేసిన అమౌంట్ కానివ్వండి, లేదనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నాకు రిఫర్ చేసిన అమౌంట్ కానివ్వండి, ఎంసీలోకి వచ్చేస్తుంది. ఎంసీలో వచ్చిన కాయిన్స్ని ఆ బటన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ కింద ఎంసీ టు బీటీసీ చూపిస్తుంది. సో ఆ బటన్ ట్యాప్ చేయండి. ఆ బటన్ ట్యాప్ చేసిన వెంటనే మనం ఇక్కడ నుంచి ఎంసీ టు బిట్ కాయిన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 1000 ఎంసీ చేస్తాను. ఇక్కడ 1000 ఎంసీ చేసిన వెంటనే దాని వాల్యూ ఎంత అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. డైరెక్ట్గా ఇక్కడ నుంచి నేను బిట్ కాయిన్స్ లోకి టర్న్ చేసుకోవచ్చు. బిట్ కాయిన్ లో వచ్చిన అమౌంట్ ని డైరెక్ట్గా మన లోకల్ బిట్ కాయిన్ వ్యాలెట్స్ లోకి టర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను టర్న్ చేసుకుని బిట్ కాయిన్ లోకి తెప్పించేసుకున్నాను. బిట్ కాయిన్ నుంచి డైరెక్ట్గా నేను ఏం చేస్తాను అంటే అండ్ నా లోకల్ వ్యాలెట్ లోకి తెచ్చుకుంటాను. సో ఇక్కడ బిట్ కాయిన్ అనే బటన్ ట్యాప్ చేస్తాను, బీటీసీ ట్యాప్ చేసిన తర్వాత విత్డ్రా అనే బటన్ ట్యాప్ చేస్తాను. విత్డ్రా చేసిన తర్వాత డైరెక్ట్గా నా లోకల్ బిట్ కాయిన్ అడ్రస్ ఏదైతే ఉందో లోకల్ బిట్ కాయిన్ అడ్రస్ ఇచ్చేస్తాను. డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్ ఇచ్చేస్తాను, సబ్మిట్ అనే బటన్ కొట్టేస్తాను. ఇక్కడ నుంచి నా లోకల్ బిట్ కాయిన్స్కి వచ్చేస్తుంది వజరెక్స్ లో వచ్చిన అకౌంట్ డైరెక్ట్గా విత్ ఇన్ 5 to 10 minutes లో మన బ్యాంక్ అకౌంట్ లోకి తెప్పించుకోవచ్చు అనమాట. 1000 రూపీస్ వచ్చినట్లయితే. సో ఇక్కడ మినిమం విత్డ్రాల్ 0.003. హ్యాపీగా ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోండి వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ బాస్. ఈ యాప్ ని మిస్ చేయకండి. వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.